జై శ్రీమన్నారాయణ. ఈరోజు 23వ పాసురం. తెలుగులో తాత్పర్యం, ఇంగ్లీష్లో మీనింగ్ కూడా తెలుసుకుందాం. ముందుగా పాసురం. మారి మళై ముழங்கில் மண்ணி கிடந்து ரங்கும் சீரிய சிங்கமரி வித்துத்தி விருது வேரி மயில் பொங்க வெப்பாடும் பேருந்துதரி ಮೂರಿ ನಿಮಿರಿಂದು ಮುರಂಗಿ ಪುರಪಟ್ಟು పోదరు మా పోలే నీ పూవైపు వಣ್ణ ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரிய மாறாய் తలులేలోరెంబావాయ్. పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని తీక్షణమగు చూపుతో ఇటు అటు చూచి ఒక విధమగు వాసన గల తన దేహమందలి వెంట్రుకలు నిగురునట్లు చేసి అన్ని వైపులా దొర్లి దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు, ఓ అతసీ పుష్పవర్ణ, అంటే ఓ శ్రీకృష్ణ, నీవు నీ భవనము నుండి ఇలాగే బయటకి వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరిగా ప్రార్థించుచున్నాము అని తెలుగులో అర్థం. ఇప్పుడు ఇంగ్లీష్లో మీనింగ్ చూద్దాం. దిస్ 23rd Pasanam of Tirupavai expresses the ecstatic state of Sri Andal after the Lord awakens. She describes the Lord as a majestic lion, symbolizing his power and presence. This verse emphasizes the importance of worshipping and the desire to express wishes to Lord, highlighting the spiritual journey and devotion of the devotees. This Pasanam is part of a larger set of hymns that celebrate the divine and call for community participation in worship during the sacred month of this Margashira Masam. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, astrologer, శ్రీ వైష్ణవ ఆగమ పురోహిత్, and also practicing High Court lawyer.